వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం వరంగల్ జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ వరంగల్ జిల్లాలో మనతోని కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఈస్ట్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా నిర్వర్తిస్తూ ఉన్నటువంటి బెడద్ద వీరన్న గారు మనతోనే ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ జూన్ 4న ఏదైతే దేశ ప్రజలు ఇవ్వబోతున్నటువంటి తీర్పు ఏదైతే ఉందో, సో అది కాంగ్రెస్ ఇండియా కూటమికి చాలా సానుకూలంగా 300 పై చిలుకు ఎంపీ సీట్లతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు వీరన్న గారు. ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? సార్ నమస్తే సార్. ముందుగా మన బీవీఆర్ టీవీ న్యూస్ ఛానల్కు మరి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే సార్, మీరు బయట ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఈసారి 300 పై చిలుకు ఎంపీ సీట్లతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి. ఎలా యాక్చువల్ ఇక్కడ ఇండియా కూటమి అనేది ఎన్డీఏ కూటమిని ఎలా ఢీ కొనబోతుంది? మీరు దేన్ని చూసుకొని ఆ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు బయట? ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అనే దాని మీద రాహుల్ గాంధీ మన బీజేపీ కూటమి ఏదైతే ఉన్నదో, ఎన్డీఏ కూటమి ఏదైతే ఉన్నదో, ఎన్డీఏ కూటమిని గత 10 సంవత్సరాలుగా రైతులను కానీ అన్ని వర్గాల ప్రజలను ఓన్లీ పెట్టుబడిదారు వ్యవస్థను తప్ప ఎవరికి కూడా వాళ్ళు లాభం చేసింది లేదు. దాని మీద వచ్చేసి ఏంటంటే ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాలకు మతాలకు సంబంధించిన వాళ్ళందరూ ప్రశాంతంగా ఉండాలని రాహుల్ గాంధీ ఏదైతే పాదయాత్ర తీసుకున్నాడో పాదయాత్రతోనే అన్ని వర్గాల ప్రజలలో ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనే ఇప్పుడు ఉన్న అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది అనేది జనంలో ఒక ముద్ర పడిపోయింది. దాన్ని ఇప్పుడు వచ్చేసి ఏంటంటే జనంలో మొన్నటిదానికా కూడా కాంగ్రెస్లో మేము కొంచెం అనుకున్న స్థాయిలో ఉంటుందో ఉండదు అనేది ఉండే. ఈరోజు జనంలో ఎవరి దగ్గర పోయినా కూడా ఈ 10 సంవత్సరాలలో మాకు ఎట్లాంటి లాభం జరగలే. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనే దాని మీద 300 పై చిలుక సీట్లు వస్తాయి అనే దాని మీద చాలామంది చెప్పుకోవడం జరుగుతుంది. ఆ నమ్మకం మాకున్నది. ఎందుకు ఉన్నదంటే రాహుల్ గాంధీ గారు అన్ని వర్గాల ప్రజల వద్దకు పోయి సమస్యలు తెలుసుకున్నారు కాబట్టి. అలాగే కేజ్రీవాల్ గారిని కూడా అరెస్టు చేయడం, మిగతా ఎమ్మెల్యేలను, ఎంపీలను అందరినీ కూడా ఒక ఏంటంటే ఈడీ, సిబిఐ ఇవన్నీ కూడా మొత్తం అధికారాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని ఈ అరెస్టులు చేయడం వల్ల సామాన్య జనం అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఒక ప్రశాంత వాతావరణ కేజ్రీవాల్ అనే దాని మీద ఆయన ఒక సామాన్య జనంలోకి వెళ్ళి పుట్టుకొచ్చిన పార్టీ. అట్లాంటి వ్యక్తిని తీసుకుపోయి ఒక జైల్లో పెట్టడం అనేది కూడా వీళ్ళందరినీ కూడా ఏంటంటే ఒక నాయకులు, జనాలలో ఉండే నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నిర్బంధాలు చేయడం వల్ల వీళ్ళ అధికారంలోకి వస్తామని చెప్పి చేసుకునే ఈ పరిస్థితిలో కేజ్రీవాల్ గారు బాజాప్తుగా బయటకు వచ్చి ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు దేశం మొత్తం మీద కూడా కేజ్రీవాల్ గారు 300 సీట్లు వస్తాయనే దాని మీద గంటపదంగా చెప్పడమే కాకుండా అన్ని టీవీ ఛానళ్లలో కూడా అన్ని సర్వేల ప్రకారంగా కూడా 300 సీట్ల కంటే పై చీలికగానే వస్తాయనేది గంటపదంగా చెప్తా ఉన్నారు. అందరి దృష్టిలో కూడా కాంగ్రెస్ 300 సీట్ల పై చీలికనే వస్తాయనేది గంటపదంగా చెప్తా ఉన్నాం. ఓకే సార్, ఇక్కడ ఇప్పుడు మన తెలంగాణ గురించి మాట్లాడదాం. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. సరే, 17లో కాంగ్రెస్ అనేది ఇప్పుడు డబుల్ డిజిట్ని సాధించబోతుందా? కాంగ్రెస్ పార్టీ వచ్చేసి ఏంటంటే ఇక్కడ 17 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ 13 నుంచి 14 సీట్లు అనే దాని మీద మేము అనుకుంటున్నాం. 14 సీట్లు కూడా గంటపదంగా వస్తాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత మొట్టమొదటిగా ఈరోజు అధికారంలో ఉన్నాం. అధికారంలోకి వచ్చిన 100 రోజులల్లో ప్రతి ఒక్క హామీ కూడా అంటే 10 సంవత్సరాలు చేయని వాళ్ళు ఒక 3 నెలల్లో దాదాపు 6 హామీలు ఇస్తే 6లో ఏదో ఒక హామీ అనేది ఎలక్షన్ కోడ్ వల్ల ఆగింది. మిగతా ప్రతి ఒక్క హామీ కూడా కరెంటు బిల్లు కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, ఉచిత బస్ ప్రయాణం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీటిని జీర్ణించుకోలేక టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక బస్సులలో తిరుగుతానని అంటారు. వాళ్ళు బస్సులో తిరిగితే తెలుస్తుంది, వాళ్ళు కార్లలో తిరుగుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తలేదని చెప్తా ఉన్నారు. జనం అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల పాలనలో ఏం చేయలేను ఈ కాంగ్రెస్ ఎట్లా విమర్శిస్తున్నారని. ఓకే, 13 నుంచి 14 కాంగ్రెస్ గెలుస్తుంది అంటున్నారు. బీజేపీ గురించి ఏం చెప్తారు, బీఆర్ఎస్ గురించి ఏం చెప్తారు? వాట్ అబౌట్ ఎంఐఎం పార్టీ ఆల్సో? ఇప్పుడు జరిగిన ఎంపీ ఎలక్షన్లలో మన ఎంఐఎం 1 సీటు, బీజేపీకి 3 నుంచి 2 సీట్ల మధ్యలో ఉంటుంది. ఒక్కటి టీఆర్ఎస్కి వస్తుంది అనేది నా అంచనా. ఓకే సార్, ఇక్కడ వరంగల్ పార్లమెంట్ సీట్ అనేది కాంగ్రెస్కి వరించబోతుందా, బీజేపీకా లేకుంటే బీఆర్ఎస్కా? కాంగ్రెస్కి వరించబోతుంది. ఎలా చెప్తున్నారు? అంటే మీరు కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు అని చెప్పేసి మిమ్మల్ని మీరు సమర్థించుకుంటా ఉన్నారు దీన్ని బట్టి చూస్తే? లేదు, అంటే మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీలో మాకున్న 7 నియోజకవర్గాలలో మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు,
కాంగ్రెస్ పార్టీలో ఈ జనంలో అంటే ఒక 100 రోజులల్లా ఏదైతే చెప్పినో అవన్నీ చేయగలుగుతాను కాబట్టి అంటే ఒక ఎంపీ అనే ఎన్నికలు అనగానే ఒక ఏంటంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఈ దేశానికి ఇవి కావాలనే దాని మీద కోరుకుంటారు కాబట్టి వ్యక్తులను చూడకుండా గెలిపిస్తారనేది మన నమ్మకం. ఇక్కడ ఎంపీగా కవి అనే గెలుస్తుంది. కానీ ఇక్కడ డెవలప్మెంట్ అసలు ఏం లేదు. ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో ఒకటి మాత్రమే తిరుగుతాంది అని చెప్పేసి అంటా ఉన్నారు. అది తిరిగేది కూడా బస్సు. అంటే బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు. ఇద్దరు నాయకులు, ఇద్దరు పార్టీ చెందినటువంటి నాయకులు చాలా సూటిగా చెప్తా ఉన్నాయి. 6 గ్యారెంటీలలో ఒకటే తిరుగుతా ఉంది. అది కూడా బస్సు ఒకటే అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే మీరు పథకాలు చెప్పడం వరకు ఓకే. అంటే అమలు చేయట్లేదా దీన్ని బట్టి చూస్తే? లేదు, వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఎంతసేపు కాంగ్రెస్ పార్టీని విమర్శించాలనేది వాళ్ళ ఒక లక్ష్యం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన రాష్ట్రంలో 17,000 కోట్లతోనే మిగులు బడ్జెట్తో అప్పచెప్పినాక మేము ఇంకా చిన్నపిల్లలం అని చెప్పి చెప్పుకున్నారు. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 100 రోజులలో ఉచిత బస్సు ప్రయాణం వస్తుంది, గ్యాస్ సిలిండర్ వస్తూ ఉన్నది, పోతే ఏంది కరెంటు ఏది మన దీపం పథకం వస్తూ ఉన్నది. ఇలా మొత్తం 6 పథకాలలో మొత్తం పథకాలు కూడా అన్నీ అమలైనాయి. ఒక్క పథకం వచ్చి మొన్న ఎంపీ ఎన్నికల కోడ్ వల్ల ఆగింది. అదేవిధంగా రైతు బంధు అనే దాని మీద ఆగస్టు 15 రోజు అది కూడా డిక్లేర్ చేసిండు. ఆగస్టు 15 రోజు ఇస్తామనే దాని మీద చెప్పేసిండు. ఓకే సార్, మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సార్, ఇక్కడ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు, ఏనుగుల రాకేష్ రెడ్డి గారు, తీన్మార్ మల్లన్న గారు, ఏం చెప్తారు మీరు? మాకు వచ్చేసి అంటే ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అనేదే కాకుండా ఏంటంటే తీన్మార్ మల్లన్న అనే దాని మీద ఒక నిరుద్యోగ యువత గురించి, ఆయన పట్టభద్రుల గురించి కానీ మిగతా అన్ని ఏదన్నా ఒక సమస్యల మీద కొట్లాడిన వ్యక్తి. అతను ఒక ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు కూడా పెద్ద మొత్తంలో ఓట్లు తీసుకున్న వ్యక్తి. ఈరోజు అతనికి కాంగ్రెస్ పార్టీ అనేది బలం ఉన్నది. ఆయన వ్యక్తిగత బలం, కాంగ్రెస్ పార్టీ బలం. కోదండరామ్ ఇంతకుముందు కోదండరామ్ కూడా నిలబడి ఉండే. వీళ్ళిద్దరు పెద్ద మొత్తంలో ఓట్లు తీసుకునే పరిస్థితి ఉండే. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న తీన్మార్ మల్లన్న గెలుస్తాడు. ఓకే సార్, ఇక్కడ మీరు వరంగల్ ఈస్ట్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వరంగల్ ఈస్ట్ ప్రజానికానికి యాజ్ ఏ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఇప్పుడు ఏం చెప్పుకోవాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు వచ్చేసి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు 2-3 ఎన్నికల కోడ్లు వచ్చినాయి. అట్లా అని చెప్పి మన ఎవరైతే మన మంత్రివర్యులు ఉన్నారో, మన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నారో, వాళ్ళు ఒక సామాన్య కుటుంబాలకు సేవ చేయాలనే ఒక లక్ష్యంతో పోటీ చేసిన వ్యక్తులు. వాళ్ళు ఏమైనా ఎంతసేపు సామాన్య జనానికి మేలు చేయాలనే దాని మీదే ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు ఇచ్చిన 6 పథకాలల్లో ఇప్పుడు గృహలక్ష్మి, ఇప్పుడు ఇండ్ల పథకం ఉంటుంది, హౌసింగ్ బిల్లు, ఇందిరమ్మ ఇండ్లు ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఎన్నికల కోడ్ అయిపోగానే ప్రతి ఒక్క హామీ కూడా మేము బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా చెప్తా ఉన్నాము. అన్ని బ్లాక్లకు వెళ్ళి కూడా అందరం కూడా సమిష్టిగా మాకు ఏంటంటే కొండా దంపతుల సహకారం మా తూర్పు నియోజకవర్గంలో అందరికి కూడా ఉంటుంది. అందరం కూడా మా ప్రాంతాలలో అభివృద్ధి చేసేందుకు మేము ముందుంటాం. ఓకే సార్, ఇక్కడ ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఎక్కడికి పోయినా కూడా అంటే ప్రచార మాధ్యమంలో గతంలో ఈ ఎంపీ ఎలక్షన్స్ కన్నా ముందు 400 ఖచ్చితంగా వస్తుంది మాకు అన్నట్టుగా ఘంటాపదంగా చెప్పిళ్ళు. ఈవెన్ కొన్ని సర్వేలు కూడా ఆ రకంగానే చూపించాయి. మరి ఇప్పుడు దీనిపైన మీ కామెంట్ ఏంటిది? ఇప్పుడు బీజేపీ నరేంద్ర మోడీ వచ్చేసి ఏంటంటే గతంలో జరిగిన 2 ఎన్నికలలో ఏమవుతుందంటే ఉన్న యూత్ని వాడుకొని వాళ్ళకు అంటే అందరికీ వాళ్ళ ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళు కొలుచుకునే దేవుళ్ళను వాళ్ళు చేసేటి ఒక హిందుత్వవాదాన్ని తీసుకొచ్చి ఈ రకంగా దాన్ని సోషల్ మీడియాలో పెట్టుకొని మాకు 400 సీట్లు వస్తాయని చెప్పుకోవడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. అందరూ కూడా వాళ్ళకు సంబంధించిన ఆలోచనలో ఉన్నారు. అట్లా అని చెప్పి వాళ్ళు చెప్పిన 400 సీట్లు కాదు, 200 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు వాళ్ళకు. ఓకే జూన్ 4న ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీకి బదులు బీజేపీ పార్టీ కనుక పగ్గాలు మరలా చేపడితే, మరలా హ్యాట్రిక్ కనుక కొడితే సార్ మీరేం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి? మరలా బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఇప్పుడు ప్రజానీకానికి ఎంత నష్టం జరుగుతుంది అనే దాని మీద ప్రజలే దానికి బాధ్యులు అవుతారు. మేమేమున్నది ఇప్పుడు అధికారం ఉన్నా లేకున్నా ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళందరూ ఏదో పదవులు అనుభవించేందుకు, లేకపోతే మేము పార్టీ పరంగా ఎంతసేపు దాని మీద కాదు, మాకు పదవి ఉన్నా లేకున్నా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ అంత పెద్ద కుటుంబాలైనా కూడా మామూలు ట్రక్కులలో తిరుక్కుంటూ 7-8 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు. జనం అప్పటికి కూడా వాళ్ళు ఆలోచన చేసి అవకాశం ఇస్తాననే దాని మీద సర్వేలలో కనబడుతూ ఉంది. ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని మా ఆలోచన. ఓకే, రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి అయ్యే
ఐ మీన్ ఆ అర్హతలు లెవ్వు అని చెప్పేసి సూటిగా కొన్ని బాణాల లెక్కన విసురుతా ఉన్నాయి బీజేపీ వర్గాలు. ఏం చెప్తారు మరి? అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏం పని ఉంటుంది అదే కదా. ఎంతసేపు రాహుల్ గాంధీ ఇప్పుడు వాళ్ళకి అర్హత అనేది వీళ్ళిస్తే వచ్చే అర్హత కాదు కదా. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళి వాళ్ళందరూ సిఎల్పి మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళే ప్రధానమంత్రి అవుతారు. వీళ్ళేదో బాణాలు అయితే కారు కదా. అట్లా అని చెప్పి జనంల మేమేమైతే ఇప్పుడు మన్మోహన్ సింగ్కు వాళ్ళు ప్రధానమంత్రిగా బాధ్యతలు అప్పచెప్పారు. ఎందుకంటే వాళ్ళకు రాజకీయంగా వాళ్ళ కుటుంబంలో అంతమంది కోల్పోయినా కూడా ఏదో అవకాశం వస్తుంది మేము తీసుకోవాలనేది కాదు. వాళ్ళ దాంట్లో అనుభవం ఉన్న వ్యక్తికి ఒక బాధ్యత ఇచ్చేది ఉంటే ఈ భారతదేశంలో ఉన్న అందరి ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి ఒక మన్మోహన్ సింగ్ అనే ఒక మంచి అంటే ఒక మేధావికి ప్రధానమంత్రి బాధ్యతలు ఇచ్చింది. వీళ్ళందరూ మాట్లాడేటోళ్ళు మరి ఇప్పుడు మన మోడీని తీసి వీళ్ళు ఎవరైనా ముందుగాల ప్రకటించుకున్నారా? రైట్. సార్ మీరొక చారిటబుల్ ట్రస్ట్‌ని కూడా సొంతంగా రన్ చేస్తా ఉన్నారంట. 2014 నుంచెల్లి అది గూడా. ఏం చెప్తారు దాని గురించి? నేను సాయి అమృత చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే నేను చిరంజీవి ఫ్యాన్స్‌కి ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండడం వల్ల ఒక చిరంజీవి గారి ఆలోచన విధానం మేరకు తర్వాత ఏంటంటే ఈ బ్లడ్ ఆర్గనైజేషన్ కానీ లేకపోతే సోషల్ సర్వీస్ చేయాలనే ఒక ఆలోచనతోని ఇది స్థాపించడం జరిగింది. దీని మీద వచ్చేసి ఏంటంటే కొంతమందికి అంటే కళ్ళ ఐ ఆపరేషన్ అయినప్పుడు కానీ కొంతమంది బ్లడ్ అంటే స్టార్టింగ్‌లో అవేర్‌నెస్ లేకుండే. అట్లాంటి టైంలో నాకున్న కొంతమంది పరిచయాలతోని మాకున్న ఆర్గనైజేషన్ పరంగా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్ అయిందంటే వరంగల్ ఎవరికైనా ఫోన్ చేయాలంటే పలానా ఫ్యాన్స్ పరంగా ఇద్దరు ముగ్గురు పేర్లుంటే అందులో నేను ఒక్కడిని. అంటే ముఖ్యమైన వ్యక్తిని. ఆ రకంగా మనం బ్లడ్ ఇచ్చుడు ఇట్లా సర్వీస్ చేసుకుంటూ ఉంటాం. యాహ్! ఓకే. మీరు అంటే మీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. మీరు పాన్ షాప్‌కి కూడా ఏదో ప్రెసిడెంట్ అని విన్నాము. అసలు మీరు ఎందులో ఉన్నారు? ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు పాన్ షాప్ డిపార్ట్‌మెంట్ ఒకటి, పొలిటికల్ ఒకటి, చారిటబుల్ ట్రస్ట్ ఒకటి. ఈ మూడేనా ఇంకేమైనా ఉన్నాయా? చిరంజీవి ఫ్యాన్స్ ఆర్గనైజేషన్ ఒకటి. అంటే నాకు అంటే అన్ని వర్గాల ప్రజలతోని సంబంధాలున్నాయి. నేనొక అంటే మొత్తం వరంగల్ జిల్లాకు సంబంధించిన నడి చౌరస్తాలో నేనొక షాప్ నడిపిన. ఆ షాప్ పరంగా ఏందంటే మిగతా కమ్యూనికేషన్‌లలో కూడా అందరితోని రాజకీయ పార్టీల నాయకులతోని గాని అందరితోని మంచి సంబంధాలున్నాయి. తర్వాత నాకు కూడా వచ్చేసి ఇంట్రెస్ట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీలో. అంటే క్రియాశీలకంగా పనిచేయాలనే దాని మీద చిరంజీవి గారిని రాజకీయాలలోకి రావాలని కోరినాం. కోరిన తర్వాత వచ్చేసి కాంగ్రెస్‌లో ఉన్నాం. కాంగ్రెస్‌ల ఎన్ని ఇబ్బందులు జరిగినా అంటే ఎంతోమంది నువ్వు కాంగ్రెస్‌లో ఉంటే ఏమైతది? కాంగ్రెస్ వచ్చేది ఉండదు, పోయేది ఉండదని 1,00,000 మంది చెప్పిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అనే దాని మీద కాంగ్రెస్ పార్టీలో ఆయన పోరాట పటమని నేను చూసి ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని పోవడం జరిగింది. మీరు ఒక షాప్ నడిపిల్లన్నారు. పాన్ షాపేనా అది? అవును. ఒక పాన్ షాప్ నడుపుతూ మీరు రాజకీయంగా ఇంత బాగా ఎదిగిల్లంటే ఎలా సాధ్యమైంది? ప్రెజెంట్ మీరు వరంగల్ ఈస్ట్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఎలా సాధ్యమైంది? అంటే ఇప్పుడు పాన్ షాప్ నడిపితే ఇక వేరే బ్యాక్‌గ్రౌండ్ ఏముండదు. నాకు అగ్రికల్చర్ వచ్చేసి ఒక 5, 6 ఎకరాల భూమి ఉంటది. వరంగల్ సిటీలో 5, 6 ఎకరాల ల్యాండ్ ఉంటది. వచ్చేసి ఏందంటే పాన్ షాప్‌లో కూడా రోజుకు 3,000, 4,000 సంపాదించుకోవచ్చు. ఇద్దరు గుమాస్తాలను పెట్టుకోవచ్చు. ఆ రకంగా కూడా అంటే ఇప్పుడు వచ్చేసి పాన్ షాప్ వ్యవస్థ అనేది కొంచెం తగ్గిపోయింది. అంటే నేను నడిపిన టైం వరకు నేను గుమాస్తాలతో నడిపించిన టైం ఉన్నది గతంలో. నేను సొంతంగా ఇంకొక అతన్ని పెట్టుకొని నడిపేటప్పుడు నా దగ్గర ఇద్దరు పనిచేసేవాళ్ళు. ఆ రకంగా 3 కుటుంబాలు వెళ్ళి నెలకు 30, 40 వేలు అయితే సంపాదించుకునేటోడిని. ఆ రకంగా కూడా పాన్ షాప్‌లో కూడా మాకుండబడేదన్న సమస్యల కోసానికి వీరన్న అనేటాయన పని చేయగలుగుతాడని నాకు వాళ్ళందరూ నమ్మకంగా నాకు పదవి ఇస్తే ఆ పదవిలో పనిచేసిన. గ్రేట్. మీ జర్నీ నిజంగా చాలా బాగా సాగింది సార్. పాన్ షాప్ నుంచెళ్ళి పొలిటికల్‌గా. బట్ దీని తర్వాత ఇంకేం ఆశిస్తా ఉన్నారు? మీరు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. ఏమైనా నామినేట్ పోస్ట్‌లో ఏమైనా అడిగే యోచనలో ఉన్నారా మీరు? అడుగుతారా? ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి. అంటే నేను వచ్చేసి ఏందంటే కాంగ్రెస్ పార్టీలో అంటే ఒక తూర్పు నియోజకవర్గ స్థాయిలో నాకున్న అన్ని సంబంధాల ప్రకారంగా నా పార్టీ లాభం కోసం అంటే మా ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఈరోజు మంత్రి అయిండ్రు. మా మేడం గెలవాలనే దాని మీద నాకు ఎన్నో అవకాశాలు అంటే ఈరోజు నా కూతురు ఉంటుంది. నా కూతురు వచ్చేసి ప్రెగ్నెంట్స్ నేను పోవాలి అమెరికాలో ఉంటుంది నా బిడ్డ. ప్రెగ్నెంట్స్ ఉంటుంది కానీ మాకు కావాల్సింది ఏంటంటే నాకు కాంగ్రెస్ గవర్నమెంట్‌కి రావాలని చెప్పి నేను ఇక్కడనే ఉన్నా. నా భార్యను పంపించుకొని ఇక్కడ ఉన్నా. మా మేడం గెలవాలని. ఇప్పుడు గెలిచిన తర్వాత పార్టీలు ఇన్ని రోజులు కష్టపడ్డా నేను ఏదైనా ఒక పదవి తీసుకోవాలని ఇంతవరకు నా మనవరాల దగ్గరికి వెళ్ళలే. అవును. అంటే వీడియో కాల్‌లో చూసుకుంటా ఉన్నా. కాకపోతే ఏందంటే పార్టీల అంటే ఏదో 2 సందర్భాలు వచ్చినప్పుడు ఏదో ప్రోగ్రామ్ చేసి ఊకుండే వ్యక్తిని కాదు. ప్రతి చిన్న సమస్య మీద స్పందిస్తూ ఉంటా. రెగ్యులర్‌గా ఇప్పుడు కాకతీయ ఉత్సవాల మీద
ఇప్పుడు ఇప్పుడు ఇది వచ్చేసి మన పర్యాటక ప్రాంతం. కేంద్ర ప్రభుత్వం దానికి నర్మ పథకం అని, స్మార్ట్ సిటీ అని కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చిండు. దాని దాని మీద కూడా చాలా రకాలుగా ప్రోగ్రామ్స్ చేసిన. సార్ ఇప్పుడు నామినేట్ పోస్టులు మీరు అడగబోతున్నారు. సార్ ఏంటి సార్ అది? మీ మనసులో ఏం రన్ అవుతోంది? ఎట్లాంటి పోస్ట్ మీకు కావాలి? నేను వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అనే దాని మీద అంటే నేను నాకున్న వేరే వేరే నాయకులతో సంబంధాలు ఉన్నా కానీ నేను ఫస్ట్ గారి నుంచి అంటే మురళన్నకు ఒక అభిమానిగా అంటే నేను ఏ పార్టీలో ఉన్నా కానీ మురళన్నకు ఉండబడే ఏదైతే ధైర్యం అవి ఉంటో వ్యక్తిగతంగా మురళన్నకు నేను అభిమానిని. ఆ రకంగా వచ్చేసినాక ఏంటంటే పార్టీలకు వచ్చేసినాక ఎన్నో రకాలుగా ఒక్కొక్కరు మీకు మీ మేడం టికెట్ వస్తే రాదన్నోడు ఉన్నాడు. ఇవాళ వాళ్ళు వచ్చి ముందున్నారు. నాకు బాధ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని గుర్తించుకుంటారని మాకు నమ్మకం ఉన్నది. అదేవిధంగా నేను ఎవరికి చెప్పుకోను. నాకు ఏదైనా ఉన్నాయంటే అన్న నాకు ఇది కావాలని చెప్పి నేను మేడం కావాలనుకుని నేను చెప్పుకున్నా నాకేం కావాలనేది. నేను మా మేడంకి చెప్పుకున్నా, వాళ్ళు నన్ను చూసుకుంటారు. నేను అడిగే నామినేటెడ్ పోస్టులు కూడా చెప్పుకున్నా. ఓకే. సార్ లాస్ట్ టైం మీ మేడం గారికి కార్పొరేషన్ బరిలో టికెట్ ఇచ్చిళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచెల్లి. ఎందుకు ఓడిపోయిళ్ళు? మీకు ఇంత పలుకుబడి ఉంది. మీకు ఇంత సుపరిచితులు మీరు. మీ 37వ డివిజన్ ప్రజలు మీకు ఎందుకు బ్రహ్మరథం పట్టలేకపోయిళ్ళు? యాజ్ ఏ కార్పొరేటర్‌గా ఎందుకు గాని గెలిపించలేకపోయిళ్ళు మీ మేడం గారిని? అయితే వచ్చేసి ఏంటంటే నేను చిరంజీవి ఆర్గనైజేషన్లకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాను. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు తెలంగాణ ప్రభంజనం ఉన్నది. అంటే ఈ వరంగల్ ఎలక్షన్లలో జరిగిన ఎలక్షన్లల్లో నాకంటే ఒక 2, 3 సంవత్సరాలు నేను కాంగ్రెస్‌లోకి వచ్చినాక నాకంటే 2, 3 సంవత్సరాలు ముందున్నోళ్ళు కూడా ఆ డివిజన్లో పోటీ చేయాలంటే భయపడ్డారు. గెలుస్తలేమనేది ఆల్రెడీ ఫిక్స్. ఓన్లీ తెలంగాణ ప్రభంజనం నడుస్తాను. నా పార్టీ ఉండాలని నిలబడ్డా. జిద్దుగా నిలబడ్డా. 50 ఓట్లు రాని మా పార్టీ ఉండాలి. జెండా తిరగాలి ఆడ అంతే. ఎన్ని పడ్డాయి సార్ ఓట్లు? మినిమం ఒక 280 దాకా పడ్డాయి. అంటే అక్కడ నలుగురు బలమైన అభ్యర్థులు ఉండే. నేను వచ్చేసి ఏంటంటే ఒక ఆర్గనైజేషన్లోకి వెళ్ళి అంటే ఇప్పుడు సోషల్ సర్వీస్ వేరు, పొలిటికల్ ఆర్గనైజేషన్ వేరు. అంటే 2 ఆ టైంలో. సార్ ఈసారి మీరు టికెట్ అడగబోతున్నారా? ఇదే కార్పొరేషన్ బరిలో మరలా టికెట్ ఎక్స్‌పెక్ట్ అనేది చేస్తా ఉన్నారా మరలా? ఇప్పుడు ఇంకా దానికి వచ్చేసి ఒక 2 సంవత్సరాల టైం ఉన్నది. దానికి మా బాస్ ఉన్నాడు. అంటే మా మురళన్న ఉన్నాడు, మేడం ఉన్నది. వాళ్ళు నువ్వు ఇచ్చేయి అంటే ఆ దారిలో పోతాను నేను. ఇప్పుడే నేను ఇదే అని చెప్పి చెప్పుకునే పరిస్థితి కాదు నాది. ఎందుకంటే ఇప్పుడు బాగా చెప్పుకునేది కాదు. విషయం వచ్చేసి ఏంది మనం ఏం చేస్తాం అనేది. అంటే ఇప్పుడు ఏదో ఒక్కసారి అక్కడ బయట స్టేట్‌లోకి వెళ్ళి వచ్చి పొలిటికల్‌గా నిలబడేటోళ్ళు ఉంటారు చూసినావా? వాళ్ళ దగ్గర పోయి చెప్పుకుంటే ఏంటంటే చెప్పినవి అన్నీ నమ్మేస్తారు. మా నాయకులు అట్లా కాదు. ఒక మండల స్థాయి నాయకురాలు కాడ నుంచి ఈరోజు వచ్చేసి ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్నది మా మేడం ఉన్నది. ఖచ్చితంగా ఎవరు కష్టపడ్డారు, ఎవరికేం చేయాలని వాళ్ళు చూసుకుంటారు. రైట్. సార్ ఇక్కడ ఇప్పుడు రీసెంట్‌గా జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్‌లలో ఈ వరంగల్ ఎంపీ పరిధిలో ఉన్నటువంటి ముగ్గురు అభ్యర్థులు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ఇక్కడ ప్రధానంగా సిటీ ఓట్లు మొత్తం ఇక్కడ బీజేపీకే పడ్డాయంట. వాస్తవం దీన్ని ఒప్పుకుంటారా మీరు? ఈ వరంగల్, హన్మకొండ, కాజీపేట్ ఈ సిటీ ఓట్స్ మొత్తం అరుణ్ రమేష్ గారికి పడ్డాయా? అండ్ ఐ మీన్ బీజేపీకే పడ్డాయా? లేదు ఇప్పుడు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 230 బూతులు ఉంటాయి. వాళ్ళకి వచ్చేసి ఒక 10 బూతులల్లా ఏమన్నా మాకు 500 పడితే వాళ్ళకి 450 అట్లా పడతాయి. అంతే తప్ప మొత్తంలో లీడ్ అనేది ఏడు ఉండదు. ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. జూన్ 4న రాబోతున్నటువంటి దేశ తీర్పు యాక్చువల్లీ దాని గురించి ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఫైనల్ వన్ ఇంకా. గత 10 సంవత్సరాలుగా జనము విసిగి చెంది ఉన్నారు. ఖచ్చితంగా వచ్చేసి ఏంటంటే అంటే సామాన్య జనంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకున్నారు. వాళ్ళకు న్యాయం జరుగుతుందని కోరుకున్నారు. జూన్ 4 తర్వాత ఎన్నికల్లో రిజల్ట్ కాంగ్రెసే వస్తుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ఖచ్చితంగా అన్ని వర్గాలకు, అన్ని మతాలకు, అన్ని కులాలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని కోరుకుంటున్నాను. రైట్. సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతాం. మీరు చూసుకోండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.